పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, లోకసభ మరియు రాజ్యసభకు సంబంధించిన సభ్యులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడానికి రాష్ట్రపతి గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా వారు ఈ ప్రభుత్వం అన్యాయానికి పాల్పడుతూ ఉంది, తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వారికి అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంది. 2018-19లో MGNREGS కింద పనిచేసిన పనులన్నీ కూడా, పేమెంట్లన్నీ కూడా ఆ పనులకు నిలిపివేయడం జరిగింది అని ఒక ప్రధానంగా వారు రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. ఇంకా చాలా అంశాల మీద వారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే అన్యాయంగా, అక్రమంగా ఏదైతే మీరు దోచుకున్నారో 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వాటికి కొత్త కొత్త పేర్లు పెట్టారు. ఉపాధి హామీ కింద చేసిన పనులు అంటే MGNREGS కింద చేసిన పనులకు ఇంకొక కొత్త పేరు జోడించి ఇరిగేషన్ శాఖ నుంచి నీరు చెట్టు అని ప్రధానంగా MGNREGS కింద పనులు ఎక్కడైతే చేస్తారో కాలువల్లో పుడికి తీయడం, చెరువుల్లో పుడికి తీయడం ఇవన్నీ కూడా చేస్తారు. అదే చెరువులకు నీరు చెట్టు కింద బిల్లులు చేసుకోవడం జరిగింది. దాదాపు 5,118 కోట్లు నీరు చెట్టు కింద బిల్లులు చేస్తే 4,000 కోట్లు చెల్లించడం జరిగింది. 1,118 కోట్లు 1,118 కోట్లు 1,180 కోట్లు నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసరికి వారు చెల్లించకుండా 1,180 కోట్లు నిలిపివేయడం జరిగింది. మరి దాన్ని చెల్లించాలని చెప్పి ప్రధానంగా అదేవిధంగా MGNREGS కింద ఏదైతే పనులు చేశారో వాటిలో 2,250 కోట్లు బకాయిలు ఉన్నాయి ఎన్నికలప్పటికి. అంటే ఎన్నికల ముందు ఇబ్బడి ముబ్బడిగా పని చేసినా చేయకపోయినా మొత్తం అందరికీ కూడా పనులు మంజూరు చేసి వాటన్నిటినీ కూడా మీరు తీసేసుకోండి, మా పార్టీని గెలిపించండి అనే ధోరణిలో పనిచేశారు. మరి అవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి, పని చేయలేదు, పని చేయకుండా బిల్లులు చేశారు, ఉపాధి హామీలో చేసిన అన్ని నీరు చెట్టు కింద బుక్ చేశారు. ఈ విధంగా అన్నీ కూడా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018 నుంచి 31/5/2019 దాకా ఏవైతే పనులు చేశారో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం విచారణకు ఆదేశించడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారు ఒక క్వశ్చన్ వేశారు, మా బిల్లులు చెల్లించలేదు, ఎప్పటిలోగా చెల్లిస్తారని చెప్పి. అప్పుడు నేను సభలో సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ మాదిరి 2,250 కోట్లు ఉపాధి హామీ కింద ఉన్నాయి, అదేవిధంగా 1,180 కోట్లు నీరు చెట్టు కింద ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఓవర్లాప్ అంటే చేసిన పనికే ఇంకో దాంట్లో బిల్లు. ఈ ఉపాధి హామీలో చేస్తే ఇది నీరు చెట్టు కింద, నీరు చెట్టులో చేస్తే ఉపాధి హామీ కింద. ఈ విధంగా ఓవర్లాప్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆ రోజు శాసనసభలోనే సమాధానం చెప్పాను. ఆ తర్వాత ప్రభుత్వం ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఆ దరిమిల దాదాపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింకిస్తే వారు 12 పెద్ద పనులు తీసుకొని 165 సబ్ వర్కులు తీసుకొని చేస్తే దాంట్లో మొత్తం మీద 12.05 కోట్లు వర్కులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాంట్లో 2,71,00,000 రికవరీ చేయలేదు. అంటే దాదాపు 2% దగ్గర 20% దగ్గర తప్పులు దొర్లాయని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏదైనా వర్క్లో 15% కంటే మించి డిఫెక్టివ్ ఇది ఉన్నా, లేకపోతే తక్కువ మెజర్మెంట్స్ తీసున్నా, తక్కువ పనిచేసి ఎక్కువ మెజర్మెంట్స్ ఇచ్చినా అవన్నీ కూడా లోపభూయిష్టం కింద మొత్తం కూడా నిలిపేయచ్చు అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా
ఆ తర్వాత 5/5/2020లో మేము ఎంక్వైరీ కోసం పంచాయతీరాజు, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ఆర్ఎండ్బి, అదేవిధంగా ఇతర శాఖలన్నీ కూడా మేము మళ్ళించి అన్నీ కూడా ఎంక్వైరీ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ చేసిన తర్వాత 10,975 వర్కులు మనం ఎంక్వైరీ చేస్తే దాదాపు 91.98% మొదలుపెట్టి చేస్తే దాంట్లో 11,929 ప్రపోజ్ చేశాం. వెరిఫికేషన్కు 114 టీములు కాన్స్టిట్యూట్ చేశాము. 10,975 ఇందాక చెప్పాను 75 వర్కులు వెరిఫై చేశారు. రిపోర్ట్స్ కూడా 9,378 వర్కులకు 85% వర్కులకు రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 4,352 వర్క్స్కి మాత్రమే 720.91 కోట్లు. ఈ విధంగా ఆ 4,352 వర్క్స్కు గాను 468.96 కోట్లు పూర్తి చేశారు. పేమెంట్కు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వెరిఫై చేస్తే రికవరీస్ అన్నీ చాలా ఎక్కువగా వచ్చాయి. ఈరోజు రాష్ట్రపతికి చెప్పిందే కాకుండా ఇంతకు ముందే మేము పేమెంట్లు ఇవ్వలేదని చెప్పి రకరకాలుగా పిటిషన్లన్నీ వేసి హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది చాలామంది. మరి అది కూడా విచారణలో ఉంది. హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి తొందరగా మేము దీన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి ఇన్ని టీంలన్నీ కూడా వేసి చేయడం జరిగింది. మరి ఒక 593 వర్కులు కొంచెం 10 lakhs పైన ఉండేటి చేస్తే 48,45,66,000 రికవరీ వచ్చాయి. 90 కోట్లకు అంటే 50% పైన రికవరీ వచ్చాయి. అదేవిధంగా ఈ స్ట్రెంత్ కానీ, ఈ డెప్త్ కానీ, వెడ్త్ కానీ, లెంత్, ఒక రోడ్ అనుకో సిమెంట్ రోడ్డు లెంత్ కానీ ఇవన్నీ కూడా చేస్తే దాదాపు 2,676 వర్కులు చేస్తే 58,67,00,000 చిల్లర మొత్తానికి గాను అది కూడా 61.48% రికవరీ రావడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున రికవరీలు వచ్చిన లోపభూయిష్టంగా చేసిన వీటికి కోర్ అంటారు. ఏదైనా కాంక్రీట్ వర్క్ అంటే దాంట్లో ఒక కోర్ తీస్తే ఆ కోరు మనకు స్పెసిఫికేషన్ ప్రకారం రావాలి. ఆ స్పెసిఫికేషన్ ప్రకారం రాకుండా కోర్లే రాలేదు. కోర్ తీస్తే జారిపోతూ ఉంది, ఆ పైపులో నిల్చుకోకుండా జారిపోతూ ఉంది. మరి అంత క్వాలిటీ లేకుండా చేస్తే కూడా వాటి మీద పెద్ద రాద్ధాంతం చేసి ఈరోజు రాష్ట్రపతి గారికి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మేము పేమెంట్లు ఇవ్వలేదని 2,150 కోట్లకు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది వాస్తవం కాదు. మేము ఏవైతే దశల వారీగా అన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో కానీ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ టెస్ట్ చేస్తూ ఉన్నాము. వారి దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకొని ఆ రిపోర్ట్స్ సాటిస్ఫాక్టరీగా ఉండే వాటికి పేమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు మొత్తం మీద 10,000 లోపు ఉండే పనులకన్నిటికీ కూడా డబ్బులు 96.7 అంటే 96,70,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ కింద మనం వేజ్ కాంపోనెంట్ అంటే మన మనుషులకంతా పని కల్పించేది, అదేవిధంగా 60% వాళ్ళకి పని కల్పిస్తే 40% మెటీరియల్ కాంపోనెంట్లో చేయాలా. ఆ మెటీరియల్ కాంపోనెంట్లో ఒకసారి 23.4 కోట్లు 2.9 కోట్లు ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సోషల్ ఫారెస్ట్రీ కింద వాళ్ళ ఏదైతే నర్సరీలు పెంచడము ఆ ప్లాంట్లన్నీ కూడా మాకు కానీ వాళ్ళు కానీ ప్లాంటేషన్ చేయడం వాటి కోసం 26.92 కోట్ల ఇవ్వడం జరిగింది.
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 106.5 కోట్లు 7/11/2019 ఇవ్వడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్కు అంతకుముందు ఏదైతే కాంపౌండ్ వాల్స్ కానీ ఏదైనా పాక్షికంగా దెబ్బతిన్న స్కూల్స్కి కానీ ఏదైతే ఇచ్చారో వాటికి 121.97 అంటే 121,97,00,000 ఇవ్వడం జరిగింది. స్కిల్ వేజ్ అంటే మామూలుగా వేజ్ సీకర్స్ అంటే మామూలు లేబర్, మట్టి తవ్వడం, అది పోయడము. అది స్కిల్డ్ లేబర్ అంటే మీకు తెలుసు, ఏదైనా ఒక వాళ్ళు నైపుణ్యం ఉండే లేబర్కు దానికి కూడా 9,03,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళా 1/1/2020 ఐటీడీఏ డిపార్ట్మెంట్కు అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 8,18,00,000 ఇవ్వడం జరిగింది. అడ్మిన్ ఛార్జెస్ కింద డిపార్ట్మెంట్లో ఏదైతే చేస్తారో వాళ్ళకి శాలరీస్ వేజెస్ కింద 32,19,00,000 ఇవ్వడం జరిగింది. సిమెంట్ బిల్స్ 2,71,00,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఐటీడీఏకి 3/2/2020 2,12,00,000 ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏదైతే పనులు చేశారో దానికి 44,24,00,000 ఇవ్వడం జరిగింది 3/2/2020. మళ్ళా ఐటీడీఏకి మొత్తం ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇస్తే 3/2/2020 49,01,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఏదైతే పనులు చేశారో వాటికి సాటిస్ఫాక్టరీగా క్వాంటిటీ ఉండే వాటికి 45,26,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ మధ్యలో నిలిచిపోయాయి. అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ అని చెప్పి రైతులు కట్టుకో ఉండేటి. అదేవిధంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ వీటికి కలిసి 113 కోట్లు ఇవ్వడం జరిగింది 15/7/2020. మొత్తము 684,13,00,000 ఈ 2,250 కోట్లు ఏదైతే ఉందో వారు పని చేపించి బిల్లులు ఇవ్వకుండా గవర్నమెంటు వెళ్ళిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిందాక ఏదైతే 2,250 కోట్లు ఉన్నదో దాంట్లో 684,13,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా 1,565.87 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా నీరు చెట్టు కింద 1,180 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఓవర్లాప్ అయ్యాయి. వీటి మీద ఇంకా మనకు ఫైనల్గా క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే చెక్ చేస్తూ ఉన్నారో మన డిపార్ట్మెంట్స్ నుంచి R&D డిపార్ట్మెంటు, RWS డిపార్ట్మెంటు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కలిసి కూడా వీటి మీద క్వాలిటీ కంట్రోల్ కానీ క్వాంటిటీ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి తోడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తేలిన తర్వాతే మిగతా డబ్బులు ఇవ్వాలని చెప్పి దీంతో మేము ఫైనల్ రిపోర్ట్ కోసం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతలోపలే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్కి పోయి చెప్పారంటే అంటే వాళ్ళ మీద నమ్మకం లేదు. మేము అన్నీ కూడా దొంగ బిల్లులు చేసుకున్నాము, దొంగ పనులు చేశాము, పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నాము. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కొత్త పేరు పెట్టుకొని నీరు చెట్టు అని చెప్పి ఈ MGNREGS కింద ఏదైతే పనులు చేశామో వాటికంతా కూడా నీరు చెట్టు కింద 4,000 కోట్లు తినేసాము. ఇంకా మిగిలింది ఎందుకు రాలేదు 1,180 కోట్లు కానీ ఆ తర్వాత మిగిలిన 1,565,87,00,000 కానీ ఎందుకు రాలేదు అనే ఆలోచనతో ఈరోజు వారు రాష్ట్రపతి గారికి చెప్పడం జరిగింది. ఇది చాలా ఏదైనా మన దగ్గర సాముతుంది, మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కడికి మీరే దొంగతనం చేశారు, మళ్ళీ మీరే పోయి మా డబ్బులు ఇలా అని చెప్తున్నారు. మీరు చేసిన తప్పుడు బిల్లులు, మీరు చేసిన లోపభూయిష్టమైన పనులు వీటన్నిటికీ కూడా మేము డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేపిస్తూ ఉన్నాం. హైకోర్టు ఆదేశాలు కూడా మేము పాటించి హైకోర్టు కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటప్పుడు మీరు పోయి రాష్ట్రపతి గారికి నివేదికను సమర్పించడం అనేది NREGS కింద చాలా లోపభూయిష్టం కాకుండా వీళ్ళు ఒక కుట్రపూరితంగా ఏదంటే చంద్రబాబు నాయుడు అనే పేరు పుట్టిందే కుట్రపూరితంగా పుట్టింది. ఆయన పార్టీ కుట్రపూరితంగా పుట్టింది. రామారావుని చంపేసి ఆయన పార్టీని లాక్కొని అదేవిధంగా ఆయన పుట్టికే ఒక కుట్రపూరితము. ఈ కుట్రపూరితంగా ఆయన ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు అడ్డుకోవాలా, ఈ రాష్ట్రంలో ఏది కానీ కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా అడ్డుకోవాలా, దీని మీద ఒక ఉంది లేనిట్లు లేనిది ఉన్నట్లు అక్కడ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పి దురాలోచనతో ఈరోజు వెళ్ళడం జరిగింది. మరి ఇంకా కూడా మీరు చూశారు పత్రికల్లో ఈరోజు అది కూడా చెప్పారు.
1500 కోట్లు దందా జరిగిందంట, అవినీతి జరిగింది. ఏదైతే పేదల కోసం 30 లక్షల పైన ఇండ్ల పట్టాలు ఇస్తూ ఉన్నామో ఆ లేఅవుట్లన్నీ కూడా మనం బాగా తయారు చేసి, పేదలు కాబట్టి వాళ్ళు ఏదో ఒక లోతైన ప్రాంతంలోనో లేదా ఒక మెట్ట ప్రాంతంలోనో ఇస్తే ఇల్లు కట్టుకోలేరు కాబట్టి అవంతా కూడా సదరం చేసి ఒక లేఅవుట్ మీద తయారు చేసి ఆ పేదలందరికీ కూడా హౌస్ శాంక్షన్ అయితేనే, ఇల్లు శాంక్షన్ అయితేనే పూర్తి స్థాయిలో వాళ్ళు పోతానే నిర్మించుకునే విధంగా మనం అన్నీ కూడా తయారు చేసి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అది మనం పక్కా ప్రణాళికతో చేశాము. మరి దానికి ఒక కొత్త పేరు పెట్టి ఇది ఎన్ఆర్ఈజిఎస్ నుంచి, ఎంజీఎన్ఆర్ఈజిఎస్ నుంచి 1500 కోట్లు దోచేశారు అని చెప్పించారు. దానికి వివరాలు మీ ముందు పెడతా ఉన్నాను. మొత్తం కూడా మొత్తం మనము దీంట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఎన్ఆర్ఈఎస్లో డెవలప్మెంట్ ఆఫ్ హౌస్ సైట్స్ లెవెలింగ్ వర్క్స్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ అండర్ ఎంజీఎన్ఆర్ఈఎస్ ప్రోగ్రామ్ విత్ ఫాలోయింగ్ ఐటమ్స్. దీనికి మనము ఎక్కడైనా కానీ అవసరమైన దగ్గర చేసుకోవచ్చు అని చెప్పే ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం మనం ఎన్ఆర్ఈఎస్లో ఈ లెవెలింగు లేఅవుట్లు తయారు చేయడం జరిగింది. దీంట్లో బుషెస్, జూలీ ఫ్లోరా అంటే చెట్లు, వాటి ఏర్లు తీయడానికి, స్టంప్స్ అంటే ఏర్లు తీయడానికి ఒక ఎకరాకు 200, ల్యాండ్ లెవెలింగ్కు 4000 క్యూబిక్ మీటర్లు ఎత్తు 5 కిలోమీటర్ల నుంచి తోలుకోవచ్చు. గ్రావెల్ 800 మీటర్లు నుంచి 60 కిలోమీటర్ల నుంచి తోలుకోవచ్చు, 800 పర్ క్యూబిక్ మీటర్. అదేవిధంగా అప్రోచ్ రోడ్స్ వచ్చి మ్యాక్సిమం 5 కిలోమీటర్లు దీంట్లో ఏ లేఅవుట్లో అయినా ఫామ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అండర్ లెవెలింగ్ ఆఫ్ హౌస్ సైట్ ఐటమ్ విత్ ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ అవైలబుల్. ఎర్త్ వర్క్, ఎక్స్కవేషన్, గ్రావెల్ వేయడం, సాయిల్తో ఫిల్లింగ్ చేయడం, ఇవన్నీ కూడా మెటీరియల్ కాంపోనెంట్లో చేసుకోవచ్చు. అదే పోలవరం నుంచి కూడా, పోలవరంలో ఏదైతే పోలవరం కెనాల్లో తవ్విన మట్టి గట్టు మీద వేశారో ఆ స్పాయిల్ కూడా మనం వాడుకోవచ్చు. వీటన్నిటిని తీసుకొని దృష్టిలో పెట్టుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీటన్నిటికి కూడా ఒక టెక్నికల్ ఏజెన్సీగా పనిచేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద వీటికి పేమెంట్ చెల్లించేదే కాకుండా పూర్తయిన తర్వాత ఇవన్నీ కూడా క్వాలిటేటివ్లీ, క్వాంటిటేటివ్లీ చెక్ చేసుకొని ఆ తర్వాత మొత్తం ఇచ్చే విధంగా 25% ఉన్న ఈ మెటీరియల్ కాంపోనెంట్లు ఏదైతే ఉందో దాంట్లో విత్హెల్డ్ చేసి మిగతా పేమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొత్తము 20,748 కాలనీస్కు 20,748 లేఅవుట్లకు వర్క్లు శాంక్షన్ అయితే 42,487 ఎకరాలకు శాంక్షన్ అయితే ఆ ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 2,719 అంటే 2,719 కోట్ల 17 లక్షలకు అది శాంక్షన్ అయితే మొత్తం ప్రోగ్రెస్లో 16,753 వర్కులు ఉంటే దానికి ల్యాండ్ ఎక్స్టెంట్ వచ్చి 32,533 ఎకరాలు అయితే ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది కేవలం 339 కోట్ల 96 లక్షలు. 339 కోట్ల 96 లక్షలు అంటే 1,500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి మేము ఇక్కడ అవినీతికి పాల్పడినాము. కేవలం 339 కోట్ల 96 లక్షలు ఖర్చు చేస్తే మీరు 1,500 కోట్లు తినేశారని చెప్పి రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడితే
మీరు ఏ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి మంచి పనిని కూడా ఏ విధంగా మీరు వక్రీకరించి ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని కూడా ఏ విధంగా మీరు దుష్ప్రచారం చేసి ఢిల్లీలో మాకు ఫండ్స్ రాకుండా, ఇక్కడికి నిధులు రాకుండా అడ్డుకోవాలనే తాపత్రయంతో చంద్రబాబు కుట్రతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మీ రాజ్యసభ మెంబర్లు, మీ తెలుగుదేశం పార్టీ వారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీరు చేసిన అవినీతిని అడ్డుపెట్టుకోవడానికి ఈ రాష్ట్ర మెంబర్లన్నీ కూడా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేర్చడం, వారు పోయి రాష్ట్రపతికి ఫిర్యాదు ఇవ్వడం, వారితో పాటు ఇద్దరు ముగ్గురు మీకు లోక్సభ సభ్యులు గెలిస్తే వాళ్ళు కూడా పోయి ఫిర్యాదు చేయడం, ఇది చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువు చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ ఉండేది చంద్రబాబు నాయుడు. మీరు ఇలాంటి దుష్ప్రచారం బయట చెప్పడం కానీ, కేంద్ర ప్రభుత్వానికి అందజేయడంలో కానీ మీ ఆంతర్యం ఏంది? మీరు ఈ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. 30 లక్షల కుటుంబాలకు ఈరోజు ఇండ్లు ఇస్తూ ఉంటే 30 లక్షల కుటుంబాలకు ఇంత ఖర్చు చేసి ఈ విధంగా మనం ఈ ప్రభుత్వం పేదలను ఆదుకోవాలా, శాచ్యురేషన్ మోడ్లో ఇవాళ ఇండ్ల ప్రతి ఒక్క కుటుంబానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయంతో పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా వక్రీకరించి 300 చిల్లర కోట్లు ఖర్చు పెడితే 1500 కోట్లు అవినీతి జరిగిందని చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు మీరు కొమ్ము కాస్తూ ఉన్నారా, లేకపోతే ఒక మోతబరి వర్గానికి మీరు కొమ్ము కాస్తూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బందులు మీరు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఈ మీ చర్యలతో తెలుస్తూ ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా ఆయన ఎక్కడ హైదరాబాద్లో కూర్చుంటాడు, ఇక్కడ కోవిడ్ కూడా సరిగా జరగలేదంటాడు. నువ్వు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండింటే ఈ కరోనా సమయంలో నువ్వు ఏ విధంగా చేసింటావో ఈ రాష్ట్ర ప్రజలు బాగా ఊహించుకోగలుగుతారు. మంది ప్రచారం ఎక్కువ, ఆర్భాటం ఎక్కువ, అది చెప్పడానికి మీకు ఎల్లో మీడియా ఉంది, ఎల్లో పేపర్లు ఉన్నాయి. వారు నువ్వు తందానా అంటే తానా తందానా అని చెప్పి రాయగలుగుతారు, చూపగలుగుతారు. మరి ఆ విధంగా నువ్వు ప్రచారం చేసింటావు, కానీ వేల మంది చనిపోయి ఉంటారు, లక్షల మందికి కరోనా వచ్చి ఉంటుంది, ఈ రాష్ట్రం అతలాకుతం అయిపోయి ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనిట్లు ఇక్కడ ఎక్కువ టెస్టులు జరిగాయి, ఎక్కువ మందిని కాపాడగలుగుతూ ఉన్నాడు. దాదాపు 30,000 బెడ్లు ఆయన క్రియేట్ చేయడం కానీ, 5,000 ఆక్సిజన్ ప్లస్ వెంటిలేటర్లు ఉండే బెడ్లు ఇవ్వడం కానీ ఈ రాష్ట్రానికే సాధ్యమైంది, కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో సాధ్యం కాలేదనేది చంద్రబాబు నాయుడు గమనించాలా. నువ్వు హైదరాబాద్ నుంచి మీ ఇంట్లో నుంచి బయట రా, ఫస్ట్ నువ్వు జూమ్ పెట్టుకొని జూమ్లో అందరితో మాట్లాడుతూ వక్రీకరించి రాయడం, దానికి తోడు మీ వాళ్ళందరూ కూడా మీ బంధుమిత్రులందరూ కూడా మీడియాలో పెట్టుకొని వాళ్ళు మా మీద నిప్పులు జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకైనా నువ్వు బయట రా, ప్రాణభయం అవసరం లేదు. నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఆలోచించేయాలి, కానీ నేను ఇంట్లో దాక్కుంటాను, నాకు సపోర్ట్ చేసే మీడియాలు ఉన్నాయి, నాకు సపోర్ట్ చేసే పేపర్లు ఉన్నాయి, నేను ఇటు నుంచే రాస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రాష్ట్రంలో అన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగే శక్తి నాకుంది అని అనుకుంటే చాలా తప్పు. దేనికి తగిన ప్రతిఫలం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక తప్పదు, అది జరిగి తీరుతుందని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఇంకా చెప్పండి. ఇంకా ఈయనెవరో ఒక మహానుభావుడు, దళిత మేజిస్ట్రేట్పై దాడి, పెద్దిరెడ్డి ఫోన్తో ఫిర్యాదు తీసుకొని ఎస్ఐ, ఈయన పేరేదో రామకృష్ణ అంట, అతను ఏడున్నాడో తెలియదు, ఆయన ముఖం నేను చూడలేదు, దళితులపై ఆక్రోశం అని చెప్పి ఇంకా రాస్తారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ పైన, చిత్తూరులో డాక్టర్ అనితరాజ్ పైన జరిగిన దాడులు మరొక ముందే న్యాయమూర్తిపై దాడులు జరిగాయి. అతను న్యాయమూర్తి అవునో కాదో మాకు తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, కానీ ఈ జిల్లాలో నేను చెప్పగలుగుతాను, నన్ను ఇతర కులాలంతా కూడా ఈయన దళితుల పక్షపాతి,
రామచంద్రారెడ్డి అంటే దళితులకు కొమ్ము కాస్తాడు అని చెప్పింది తప్ప ఏ దళితుడైనా కూడా ఈ మాల కావచ్చు మాదిగ కావచ్చు ఏ దళితుడైనా కూడా రామచంద్రారెడ్డి దళిత వ్యతిరేక అని చెప్తే నేను ఈరోజే రాజకీయాల నుంచి వైదొలుగుతాను. నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎస్ఐకి ఫోన్ చేశాను, కేసు ఆఫ్ చేశాడు. ఆ ఎస్ఐ కాల్ లిస్ట్ తీసుకొని మీ దగ్గరికి మీడియానే పంపిస్తాను, దాంట్లో నా ఫోన్ ఉన్నదంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇంత తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి దళితులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి. ఈ వ్యక్తే నాగార్జున రెడ్డికి ఆయనకి ఏదో పర్సనల్ డిఫరెన్సెస్ ఉంటే మాకేం సంబంధం? నాగార్జున రెడ్డి బంధువు కావచ్చు, బంధువు అయినంత మాత్రాన అతనికి నాకు ఏం సంబంధం? తప్పు చేస్తే ఎవరితో కూడా నేను పలికే పరిస్థితి ఉండదు. మరి ఇలాంటిది దళితులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, నా మీద ఉసుగొల్పే ప్రయత్నం చేయడం అంటే చాలా దురదృష్టకరం. ఈ జిల్లాలో ఏ దళిత మహిళను కానీ, ఏ దళిత యువకుడిని కానీ, పెద్దలను కానీ, చిన్నలు కానీ ఎవరినైనా అడిగితే రామచంద్రారెడ్డి దళిత పక్షపాతి, మా కోసం కొమ్ముగాస్తాడు, మా కోసం ముందుకొస్తాడు ఏ కష్టం వచ్చినా కూడా అని చెప్పి చెప్తారు తప్ప ఏ విధమైన అన్యాయమైన రాతలు మీ ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ రాధాకృష్ణ గారి పూర్వాపరాలు అందరికీ తెలుసు. నేను మొట్టమొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఒక ఓటు సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చేవాడు. ఈరోజు ఏదో దోచుకున్న డబ్బులతో చంద్రబాబు అండతో నువ్వు పేపర్ పెట్టి మీడియా పెట్టి మా మీద చెప్తా ఉన్నావంటే నీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకో రాధాకృష్ణ గారు. మా బ్యాక్గ్రౌండ్ చూసుకో. నువ్వు సైకిల్లో వస్తా ఉన్నావు, నేను చదువుకున్నప్పుడే బుల్లెట్లో ఉన్నాను. ఇదే బుల్లెట్ ఇక్కడే ఉంది, ఈ ఆఫీస్ ముందరే ఉంది బుల్లెట్. చదువుకున్నప్పటి నుంచే ఉన్నాను నేను. నీ అధికారానికి నువ్వు మించి ప్రవర్తిస్తూ ఉన్నావు. నీ మీడియాను అడ్డం పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కానీ ఏ రోజు వస్తుందో ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తిరగలేవు, మనలేవు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇదేమన్నా రాతలే? ఇది మాకేం సంబంధం? ఇది నిజంగా ఇది సంబంధం అయితే నువ్వు ఎస్ఐ దగ్గర కాల్ ఇస్తుంది, కాల్ వేసి ఉన్న ఫోను ఇప్పుడు కాదు, ఒక సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఎస్ఐకి నేను ఫోన్ చేస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేకపోతే ఇలాంటి దుర్మార్గ రాతలు రాస్తా ఉన్నావు, నువ్వు మీడియా నుంచి ఈ ఎల్లో పేపర్ల నుంచి తప్పుకుంటావా అని రాధాకృష్ణ నేను సవాల్ చేస్తూ ఉన్నాను. దుర్మార్గమైన వ్యక్తి ఇతను రాసే రాతలు, చేసే చేతలు ఈ రాష్ట్రానికి ఎంతో చేటు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి పేపర్లను, మీడియాను ప్రజలు బహిష్కరించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈయన చెప్తాడు దళితుల కోసమే, వాడెవడో పిచ్చోడు సుధాకర్ అని, వాడు రోడ్లో పడిపోయి దొలుతామంటే మీరంతా కూడా మీడియాలో చిత్రీకరించారు. ఇంకొక ఆమె మనుషులతోనే మాట్లాడదు, ఆ డిఎస్పీ పోతే కూడా, ఆమె అడిషనల్ ఎస్పీ పోతే కూడా నేను మాట్లాడండి నీతో అని చెప్తుంది. ఈడెవడో ఎప్పుడో సస్పెండ్ అయినాడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ ముందర. వాడు నేను ఇంకా మేజిస్ట్రేట్ అని చెప్పుకొని చేస్తాడు. వాడు ఏం చెప్తా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అనేది నా ఫోన్ ఎక్కడ ఉంది. ఇంకా దీంట్లో నాకు ప్రెస్ క్లిప్పింగ్లు కూడా పంపించారు. వాడే మాట్లాడుతూ ఉన్నాడు. తలిపేసుకొని లోపలికి పోయాడు. ఇంకొకటి చూపిస్తాను. ఇదేదో కాలేజీ కూడా పెడుతున్నాడు. మాకేం తెలియదు కాలేజ్ ఎక్కడుందో ఏముందో. చూడండి, ఆ పక్కన ఎవరో వెంకటరెడ్డి అని చెప్పి రిటైర్డ్ విఆర్ఓ, వాడెవడో మాకు తెలియదు. ఆ విఆర్ఓకు ఇతనికి గోడ తగరాదు. అక్కడ ఇటుకలు అడ్డం వేసుకొని వాళ్ళు కొట్లాడుకొని దాన్ని రాజకీయంగా చిత్రీకరించి నేషనల్ లెవెల్ దాకా ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చిత్రీకరించాలని చూడడం అనేది చాలా తప్పు. నిజంగా ఇతనికి అది పరిష్కారం కావాలని ఉంటే కనీసం మా దృష్టికి తెస్తే మేమే వెంకటరెడ్డి ఎవరో రిటైర్డ్ విఆర్ఓనో ఏదో విఆర్ఓ పనిచేస్తున్నాడో తెలియదు, ఆయనకు మేమే చెప్పేవాళ్ళం. ఎందుకంటే నువ్వు దళితులకు పోతావు, దళితులకు మనం ఏం కావాలో చేయాలన్నా మన పరిస్థితి, మనము నువ్వు కొంచెం వదులుకోనైనా వారికి అండగా నిలువు అని చెప్పి చెప్పింటాం. అది చెప్పలేదు. మీడియాకి వెళ్తానే చంద్రబాబు వచ్చి బీ కొత్తకోటలో రాధాకృష్ణ, వేమూరు రాధాకృష్ణ, చంద్రబాబు వచ్చి ఈయన కాబడతారు. చూడండి వాళ్ళ బిహేవియర్ చూడండి. ఆయనకు చెయ్యి ఇరిగింది, కాలు ఇరిగినారు. ఈరోజు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు. డాక్టర్లు
అతనే ఏం మాట్లాడుతాడు చూడండి. అతనే మాట్లాడుతుంది, మీ అమ్మకు నాయనకు సంకరంగా పుట్టింటే రారా అని చెప్పి. ఇంకా కూడా అతనికి ఎక్స్రే తీశారు, అది కూడా చూడండి. ఆయనకు చెయ్యి ఇరిగిందని కట్టుకొని మీడియా ముందర వచ్చారు. ఎక్స్రే చూడండి, ఎక్స్రే ఏమీ లేదు. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి అని చెప్పి ఆయన చూశాడు. ఇది ఎక్స్రే కూడా. ఎక్కడ చెయ్యి ఇరిగింది, ఎక్కడ ఎముక ఇరిగింది చూపియండి. ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని, కులాలను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయడం అనేది తగదు. మీ మాదిరి మీడియాలు పెట్టుకోవాలంటే 150 మీడియాలు మా ముఖ్యమంత్రి గారు పెట్టుకోగలుగుతారు. ఆయన ఆదేశిస్తే 150 మంది ఇట్లాంటి మీడియాలు పెట్టగలుగుతారు, పేపర్లు పెట్టగలుగుతారు. కానీ ఇంత దుర్మార్గమైన రాతలు రాసే పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. మీరు ఎల్లో మీడియా అనేది కూడా చాలా దరిద్రమైన మాట, అంతకంటే పెద్ద మాట ఈ ఆంధ్రజ్యోతి గురించి కానీ ఏబిఎన్ ఛానల్ గురించి కానీ మాట్లాడాలా. ఇప్పటికైనా రాధాకృష్ణ గారు మంచి చెడ్డలు ఆలోచన చేయండి. ఇంతకుముందు కూడా ఒక ప్రయత్నం చేశాడు. 2014లో ఎన్నికలైన తర్వాత 2-3 సార్లు 4 సార్లు నా అండతో ఈ జిల్లాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరిగిందని చెప్పి. ఆ తర్వాత మదనపల్లిలో మా ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ మీడియాలో మాట్లాడితే ఆ రోజు నుంచి దాని గురించి మాట్లాడలేదు. అంటే తప్పుడు రాతలు రాయడం నీకు అలవాటు, తప్పుడుగా ఒక వ్యక్తిని చిత్రీకరించడం నీకు అలవాటు. ఇంకైనా మనకు ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు చాలా హుందాగా ఉండాలా. ఇంత బాగా నువ్వు సైకిల్ నుంచి ఈరోజు ఒక మీడియాను ఒక పేపర్ను మెయింటైన్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఈ హుందాగా వ్యవహరించకుండా ఇంకా దిగజారిపోవడం అనేది ఈ రాధాకృష్ణ, వేమూరు రాధాకృష్ణ గారికి సరే. మనము ఇంకా ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా కానీ నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. నీకు కానీ చంద్రబాబుకి కానీ బుద్ధి చెప్తే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది 4 పాదాల్లో నడదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకేమైనా అడిగేట్లయితే చెప్పండి. అదేమిటంటే కమిటీ నిర్ణయం చేస్తుంది. చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కొంతమంది అఫీషియల్స్తో కమిటీ చేశారు. 2-3 నెలల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తే తప్పకుండా 2-3 నెలల తర్వాత జిల్లాలు ఏర్పడతాయి. 25 కానీ 26 కానీ ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్ట్ని బట్టి వారు ఏం నిర్ణయం చేస్తే అది జరుగుతుంది. థ్యాంక్ యూ.